నాయుడుపేటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. ఇంటి నిర్మాణాల పేరుతో ఎల్లలు దాటుతున్న ఇసుక. పోలీస్కు తెలియకుండా పైన వడ్ల పొట్టు, బస్తాలు లోపల ఇసుక. పండ్లూరు టు చెన్నై. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు కేంద్రంగా ఇసుక రాష్ట్ర ఎల్లలు దాటుతోంది. అర్ధ అంగ బలంతో సాగుతున్న ఈ మాఫియాకు ఫుల్ స్టాప్ పెట్టే నాయకులు కరువయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలో వెంగమాంబాపురం వద్ద స్టీల్ ఫ్యాక్టరీ వెనుక భాగం నుండి ఇసుక యథేచ్ఛగా తరలిపోతుంది. ఇంటి నిర్మాణాల పేరుతో ఇసుకను తుమ్మూరు సర్వముఖి నది నుండి ట్రాక్టర్లతో తరలించి అక్కడ నుంచి రాత్రికి రాత్రి లారీకి లోడ్ చేసుకొని చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వడ్ల పొట్టు మాటున తరలిస్తున్నారు. చెట్ల సందుల్లో మాఫియాను గుర్తుపట్టలేని విధంగా ప్రదేశాన్ని గమనించిన ఓజిలి మండలం సగుటూరు చెందిన వ్యక్తి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తనకున్న అర్ధ అంగ బలంతో పండ్లూరు గ్రామస్తులను ప్రలోభపెట్టి ఇసుక మాఫియాను నడిపిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మీరు ట్రాక్టర్లతో ఇసుకను తరలించండి, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తా అంటూ ఆ చోట నాయకుడు చేస్తున్న ఇసుక దందా అంతా ఇంత కాదు. ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఉచితంగా మీ నదుల నుంచి ఇసుక తీసుకోమని చెప్పడమే ఈయన ఇసుక దందాకు తెర రేపినట్లు అయ్యింది. పండ్లూరు నుండి ఇసుకను తమిళనాడు, బెంగళూరు వంటి మహానగరాలకు తరలించి అక్రమ సొమ్మును జేబులు నింపుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం అనేక ట్రాక్టర్లు స్వర్ణముఖి నుంచి ఇసుకను లోడ్ చేసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాయకులు, పోలీసులు కళ్ళు కప్పి లారీలో ఇసుకను లోడ్ చేసుకుని దానిపై వడ్ల పొట్టు బస్తాలను పేర్చి దానికి పట్టా కప్పుకొని యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా నిర్వహిస్తున్నారని, ఇకనైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.